సంగారెడ్డి జిల్లా కంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు జిల్లా ఇన్ఛార్జ్ దేవి ప్రసాదరావు సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా ఐబీ అమరవీరుల స్తూపానికి పూలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్, దేవి ప్రసాదరావు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు వేసి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, దేవి ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచుడో అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా నవంబర్ 29, 2009 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు అని, కేసీఆర్ చారిత్రాత్మక దీక్షకు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రెసిడెంట్ కేంద్ర మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశానికి మరి పెద్దలు చింత ప్రభాకర్ గారు, క్రాంతి గారు, రెడ్డి గారు, అట్లాగే ఎందుకంటే కార్యక్రమం లేనటువంటి అనేక మంది అమరవీరులకు ఇలా అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని అమరవీరుల నాయకత్వాన ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు, మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ గారు, ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి, ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం, ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి ఎన్నో రాష్ట్రాలు, జాతీయ రహదారుల దిగ్బంధాలు, ఎన్నో రాజీనామాలు, చివరికి నేను తెలంగాణ వచ్చును లేదా కేసీఆర్ చర్చలు, మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టారంటే తెలంగాణ రావాల్సిందే, అంతవరకు నేను రానని చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉండే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.